హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మనం ఈరోజైతే థాయిలాండ్లోనే బ్యాంకాక్లో మనకు ఫేమస్ అయిన థాయ్ మసాజ్ సెంటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వచ్చి వాళ్ళ బాడీని రిలాక్సేషన్ అయితే చేసుకుంటారు. అంటే మనకు బాడీ పెయిన్స్ కానీ లేకుంటే కీళ్ళ నొప్పులు అవి ఏమైనా ఉంటే ఈ థాయ్ మసాజ్ ద్వారా వాళ్ళు అవన్నీ రిలాక్సింగ్గా చేస్తారు. మన బాడీ పెయిన్స్ మొత్తం అయితే పోతాయి అన్నమాట. ఇది మనకు వేరే కంట్రీస్లో అయితే 2000 3000 అలా ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. కానీ థాయిలోనే చాలామంది వచ్చి చేసుకుంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళే కాబట్టి మనకు 300 బాట్స్ అయితే ఇక్కడ డిసెంబర్ వేడుకలు డిసెంబర్ 1 నుండే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి మనకు బుట్టలతో చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఇవి చాలా బాగున్నాయి డెకరేషన్ అయితే. ఇప్పుడు మనం థాయిలోని ముంబై రెస్టారెంట్లో ఉన్నాము. దీంట్లో మనం లంచ్ చేసేద్దాం. లంచ్ చేశాక మిగిలిన ప్లేసెస్ అయితే మనం కవర్ చేసేద్దాం. ఇక్కడ మన ఇండియన్స్ కోసం అయితే సపరేట్గా వీళ్ళు కుక్ చేస్తారన్నట్టు మనకు టూరిస్ట్ గైడ్ చెప్పినట్టుగా. మనకు ఈ బఫెట్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా రా ఫుడ్ ఉంటుంది. రా ఫుడ్ అంటే మనకు డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ కలిపి ఉంటాయి. పన్నీర్ బటర్ నాన్, ఇంకా చాలా రకాల నార్త్ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మనకు ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొని తినచ్చు ఎంతైనా కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రపంచంలోనే బ్యూటిఫుల్ ప్లేస్ అయిన పట్టాయా సిటీకి. ఇక్కడ పట్టాయా సిటీతో పాటు మనకు బీచ్ అలాగే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గేమ్స్ కానీ వాటర్ ఫాలింగ్ కానీ చాలా రకాలు అయితే ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మనం పట్టాయా సిటీకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ప్లేస్ అయితే. చాలా అయితే బాగుంది. ఇప్పుడు మనం బోటింగ్లో అయితే మనం కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. కోరల్ ఐలాండ్ అనేది ఒక దీవి అన్నట్టు. చుట్టూ సముద్రం ఉంటుంది, అలాగే మధ్యలో భూమి ఉంటుంది కదా అది. దాంట్లో బీచ్లో ఎంజాయ్ చేస్తూ మనం డ్యాన్స్లు వాటర్ గేమ్స్ అవన్నీ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. Music on can, disco on can, DJ on can, slowly, music on can, disco on can. సముద్రం ఒడ్డున మన పట్టాయా సిటీ అనేది చాలా అద్భుతంగా ఇక్కడైతే కనబడుతుంది. ఇక్కడ నుండి చాలా దూరం నుండి కూడా ఆ బిల్డింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఇప్పుడు బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. బోట్లో మనకు ఆ కోరల్ ఐలాండ్ దీవికి అయితే మనకి తీసుకెళ్తారు. Party, let's together party, cutie baby, let's together party. మనకి ఇక్కడ సపరేట్ జెట్ స్పీడ్ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు డ్రైవింగ్ వచ్చి ఉన్నా కూడా రాకున్నా కూడా వాళ్ళ అసిస్టెంట్లు మీకు దగ్గర ఉండి జెట్ స్పీడ్ బోటింగ్లో అయితే తీసుకెళ్తారు. కానీ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సముద్రంలో ఓన్గా బోటింగ్ నడుపుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, డీజే ఓకే, స్లోలీ మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, డీజే ఓకే, స్లోలీ. మన బోట్ వచ్చేసి ఫ్రెండ్స్, బోట్లో మనకు లైఫ్ జాకెట్లు అనేది ఇస్తారన్నట్టు. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే మనకు రిస్క్ లేకుండా ఉండడానికి తప్పకుండా ఇవైతే అందరూ మా టీం అయితే బోట్ నుండి అలా సముద్రం అలల్ని చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తుంది. అందరూ సెల్ఫీ మోడ్లో ఉన్నారు. కానీ ఈ సముద్రం యొక్క గట్టి అలలకు తాకిడికి మన బోట్ అనేది చాలా ఎత్తేస్తుంది. ఫుల్గా నిజం చేయాలే మైండ్లో ఉండే ప్రతి కళ.
రారా బ్రదరు సూపర్ వెదరు లెట్స్ రిలాక్స్. బోట్లోనే ఒక్కొక్క టీమ్ని ఒక పెద్ద హాల్లోకి అయితే తీసుకొస్తారు, పెద్ద పడవలోకి, లాంజ్లోకి. సో ఇక్కడ మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే దీంట్లో ఉన్న గేమ్స్ కానీ మనం నెక్స్ట్ ఎటు వెళ్ళబోతున్నాం, ఏమేమి ఉంటాయి అనేది అందరినీ ఒక్కొక్క టీం అనేది కూర్చుండబెట్టి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో గేమ్స్ ఉన్న వాళ్ళు గేమ్స్కి వెళ్ళచ్చు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గేమ్స్లో పార్టిసిపేషన్ అయితే చేయొచ్చు. ఇందులో మెయిన్గా మనకు 4 రకాల గేమ్స్ అయితే ఉంటాయి. అండర్ ద వాటర్, అంటే వాటర్లోకి తీసుకెళ్ళి మీకు ఆ చేపలు అవి ఇవి సినిమాలో చూపిస్తారు కదా, అలా అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే ఎవరు మిస్ కావద్దు. వాళ్ళు మనకు సీడీ కూడా ఇస్తారు, అంటే లోపల మనల్ని వీడియో తీసి ఆ సీడీ రూపంలో కూడా ఇస్తారు. కానీ కొంచెం శ్వాస ఇబ్బంది ఉన్న వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిది. నెక్స్ట్ స్పీడ్ బోటింగ్, స్కై డైవింగ్, అలాగే బనానా రైడింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. పారాషూట్ బెలూన్ రైడ్ అంటే మనకు ఈ విధంగా ఉంటుంది. బోట్కి పారాషూట్ కట్టి మనం దానికి ఏలాడదీస్తారు అన్నట్టు గాల్లో తిప్పుతారు, అలాగే సముద్రంలో అయితే ముంచుతారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా. ఫైనలీ మనం కోరల్ ఐలాండ్ బీచ్కి అయితే చేరుకున్నాము. చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎటు చూసినా బ్లూ కలర్ వాటర్, బ్లూ కలర్ సీ, అదేవిధంగా చుట్టూ కొండలు, అలాగే షాపింగ్ మాల్స్, మనకు చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ కోకోనట్ కొబ్బరి బొండంని అయితే మీరు టేస్ట్ చేయకుండా వదిలిపెట్టకండి, ఎందుకంటే చాలా స్వీట్గా చాలా అద్భుతంగా ఉంది. వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, 50 రూపీస్. ఇక్కడ రేట్ అయితే మన ఇండియన్ రేట్ ప్రకారం అయితే 150 రూపీస్ ఉంటుంది. చూడండి వాటర్, సీ అనేది మనకు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా బాగుంది. అందరూ వాటర్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఒక కొబ్బరి బొండం తీసుకొని వాటర్లో తాక్కుంటూ అలా ఎంజాయ్ చేద్దాం. మనకు ఆ సముద్రం అలలకి స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా స్విమ్మింగ్ చేస్తారు, ఎందుకంటే అలలకి మనం చాలా ముందుకైతే ఇట్లా కొట్టుకొస్తున్నాం. సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు లోపలికైతే వెళ్ళకండి, ఎందుకంటే అలలకి మనకు అటే కొట్టుకొని పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక పరిమితిని మించి అయితే పెడతారు. సో దాన్ని దాటైతే వెళ్ళొద్దు ఎవరు కూడా. ఫోటో వీడియో సెక్షన్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు సముద్రంలో ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తాము. మళ్ళీ ఈరోజే లేటెస్ట్ ప్లేస్, అలాగే లేటెస్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ అండ్ స్టే ట్యూన్ టు కన్నయ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.